చెప్పు. నన్ను కాపాడు నాన్న, ప్లీజ్ నాన్న. అందరూ నన్ను చంపడానికి వస్తున్నారు నాన్న. నువ్వు చెప్పినట్టు వింటే ఇక్కడ దాకా వచ్చేది కాదు నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను కాపాడు నాన్న. నిన్ను ఎలా బ్రతకనిస్తారు? నువ్వు చేసిన పాపాలకి వాళ్ళు కాదు, నేనే చంపేద్దాం అనుకున్నా. కన్న తండ్రిని కదా, మనసు ఒప్పుకోవట్లే. నాకు ఇష్టం లేకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుని ఊర్లో పరువు తీసావు. సరే, తనకి ఇష్టమే చేసుకుంది కానీ నా కూతురు మంచిగా ఉంటే చాలనుకున్నా. కానీ వేరే వాడి మీద మోజుపడి కన్న పిల్లల్ని విషం పెట్టి చంపావు. అదే నీ మొగుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే నీ మొగుడిని చంపేశావు. ఆఖరికి నువ్వు మళ్ళీ వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంచుకున్నాను చంపేశావు. ఏం బతికేనిది, ఛీ! నీ 5 నిమిషాల కోరిక కోసం ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? ఇంకా ఎంతమందిని చంపేస్తావు? ఊర్లో అందరు అయ్యా నీ కూతురు ఇలా చేస్తుంది అలా చేస్తుందంటే అది తట్టుకోలేక మీ అమ్మ ఉరేసుకుని వచ్చింది. నిన్ను కన్న పాపానికి నేనేమో తాగుడుకు బాన్స్ అయ్యా. నువ్వు నన్ను నాన్న అని పిలవకే, నువ్వు బజార్ దానివే. ఊర్లో జనాలు పిచ్చోళ్ళ, వాళ్ళ పిల్లగాల జీవితాలతో ఆడుకుంటే వదిలేస్తారా? నేనంటే నా కూతురికి ఎప్పటికైనా జీవితం గురించి తెలిసిద్ది, మారిపోయింది అనుకుంటా. కానీ వాళ్ళు అలా కాదే, చంపేస్తారు. చచ్చిపో, నీలాంటిది బతికుంటే ఈ ఊరికే ప్రమాదం. నీలాంటి చచ్చిపోయినందుకు నీ బాధపడినే, నిన్నెందుకు కన్నా అని బాధపడుతున్నా. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అనుకున్నా, కానీ నీ ఇలా సంసారాలను గురించి జీవితాలు ఆగం చేసే మొదలెస్టప్పుడు పుట్టిద్ది అనుకోలే. అయ్యా, ఊళ్ళో జనాలు మీ కూతుర్ని కొట్టి చంపేశారయ్యా. కొన్ని క్షణాలు మాత్రమే ఉండే సుఖం కోసం చేజేతులారా కాపురాలు నాశనం చేసుకుంటున్న ఇలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలాంటి కుక్క చావే చస్తారు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం.